ఇంకా రేట్స్ తగ్గిందా కొందామంటే అది అవదమ్మా. ఫ్లాట్ ఫర్ సేల్ విత్ గుడ్ ప్రైజా? అప్పుడు కిరణ్ గడి మంచి ఫ్లాట్ ఉంటే చెప్పమన్నాడు కదా సార్. మా వాడికి ఫోన్ చేద్దాం. హాయ్ రా, అంతకుముందు మంచి ఫ్లాట్ ఉంటే చెప్పమన్నావు కదా. మంచి లొకేషన్లో ఒక మంచి ఫ్లాట్ ఉంది, ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉండొచ్చు. సార్ లొకేషన్ పిన్ చేస్తా, విజిటింగ్ రావచ్చు కదా. ఆ లొకేషన్ నాకు తెలుసు. అక్కడ ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు. అందుకే నాకు తెలిసిన రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఉంటే అతనికి చెప్పా మన ప్రైజెస్ డ్రాప్ అయితే చెప్పమని. ఖచ్చితంగా ప్రైస్ డ్రాప్ అవుతుందని చెప్పారు. మంచి ఫ్లాట్ కూడా చూస్తా అన్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ అలా తీసుకుంటాం. ఓకేరా, ఇది అవదమ్మా. మీరు కూడా ఎలా థింక్ చేస్తున్నారా? ఫ్లాట్ కొనేటప్పుడు ఎప్పుడు సీరియస్ థింకింగ్ ఉండాలి. మా వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇదే మాట చెప్పాడు, నెక్స్ట్ ఇయర్ కొంటాను. ఇప్పుడు ఆ నెక్స్ట్ ఇయర్ అంటున్నాడు. ఎవరో చెప్పారంట తక్కువ ప్రైస్ లో మంచి ఫ్లాట్ వస్తుందని, అప్పుడే కొంటానని చెప్పి కూర్చున్నాడు. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, మీకు అర్థమైందా? మా వారికి అయితే అర్థం కాల. ఇక్కడ లాజిక్ ఏంటంటే ల్యాండ్ రేట్స్ అనేవి రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు తగ్గదు. రియల్ ఎస్టేట్ పడిపోయిందని చాలా మంది చెప్తున్నారు, రీల్స్ కూడా చేస్తున్నారు రియల్ ఎస్టేట్ అంతంత మాత్రంగా ఉందని. బట్ రియల్ ఎస్టేట్ అనేది పడ్డాక ఒక్క రీల్ అయినా చేశారా? ఒక మంచి ప్రైస్ కి ఒక మంచి ఫ్లాట్ గానీ ప్లాట్ గానీ కొన్నాను అని లేదు కదా. సో మీకు ప్రాపర్టీ కొందామని ఆలోచన ఉంటే ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. ప్రాపర్టీ కొందామని ఆలోచన వచ్చినప్పుడే మంచి ప్రైస్కి వస్తే తీసుకోండి. కావాలంటే లాస్ట్ 3 years లో ఉన్న మార్కెట్ వాల్యూ అనేది ఎంక్వైరీ చేయండి.